మార్నింగ్ టైమ్ స్టోరీస్. శకుంతలమ్మ ఆవేశంగా ఇంటి గడప దాటి వెళ్ళిపోయిన తరువాత సితార మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. కానీ ఊరి పెద్దగా ఆ భయాన్ని ఎవరికీ చూపించలేదు. సరిగ్గా 2 రోజుల తరువాత ఊరి చివర ఉన్న పాడుబడ్డ బంగ్లాలో శకుంతలమ్మ తన మేనకోడలు మాయాదేవితో కలిసి ప్రత్యక్షమైంది. చూడు మాయా, ఆ సీతారాం ఆ శ్రీనుని ఇల్లరికం తెచ్చుకొని మమ్మల్ని గడప బయట నిలబెట్టింది. ఈ ఊరి జనం కూడా ఆమెనే దేవతలా చూస్తున్నారు. ఈ పెద్దరికం ముక్కలైపోవాలి, అప్పుడే నా మనసు శాంతిస్తుంది. నువ్వు అసలు భయపడకు అత్తయ్యా. శ్రీను బావకు ఒకప్పుడు నా మీద ఉన్న ఇష్టాన్ని వాడుకొని సితారకు అతనికి మధ్య అగ్గి పెడతాను. ఇక ఈ ఊరి శత్రువు కోటయ్య ఉన్నాడు కదా, వాడు సితార పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం సితార రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా కోటయ్య తన అనుచరులతో కలిసి వచ్చి రచ్చ చేశాడు. ఈ అమ్మ సీతారమ్మ, నీ పెద్దరికం బాగానే సాగుతోంది, కానీ భూములు అక్రమంగా లాక్కున్నారని నువ్వు ఇచ్చిన తీర్పు నాకు నచ్చలేదు. ఆ భూమి కాగితాలు నావి, ఇదిగో సాక్ష్యం. కోటయ్య గారు, మీరు చూపిస్తున్నవి దొంగ కాగితాలని నాకు తెలుసు. ధర్మం వైపు నిలబడడమే నా పని. మీ బెదిరింపులకు ఈ పెద్దరికం లొంగదు. చూద్దాం. నీ ఇంట్లోనే పామును వదిలాను సీతారా, అది నిన్ను కాటువేసినప్పుడు ఈ పెద్దరికం ఏమవుతుందో చూస్తాను. కోటయ్య మాటలకు సితారకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఇంటికి వెళ్ళగానే అసలు విషయం తెలిసింది. శ్రీను పక్కన మాయాదేవి కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంది. అది చూసి సితార నిశ్చేష్టురాలైంది. బావా, సితారకు ఈ ఊరి జనం ముఖ్యం, నీ కష్టం ముఖ్యం కాదు. కానీ నేను అలా కాదు బావా, నీకోసం ఏమైనా చేస్తాను. ఈ ఆస్తి, ఈ పెద్దరికం అంతా నీకు దక్కాలి, సితారకు కాదు. మాయా, ఏం మాట్లాడుతున్నావు? సీతారా నా భార్య, ఈ ఊరి గౌరవం. నువ్వు అనవసరంగా మధ్యలో గొడవలు పెట్టకు. అప్పుడే సితార లోపలికి రావడంతో సితార కళ్ళల్లో నీళ్లు తిరిగినా గంభీరంగా మాయాదేవి నిలదీసింది. మాయా, నా భర్తను నా కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తే ఊరుకోను. ఈ ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా ఉండు, లేదంటే ఇప్పుడే బయటకు గెంటేస్తాను. అదే సమయంలో శకుంతలమ్మ మరియు కోటయ్య కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నారు. ఊరి గుడిలో ఉన్న అమ్మవారి పురాతన బంగారు హారాన్ని దొంగలించి ఆ నింద సితార మీద వెయ్యాలని ప్లాన్ చేశారు. అర్ధరాత్రి పూట మాయాదేవి రహస్యంగా గుడిలోకి వెళ్ళి అమ్మవారి నగలు తీసుకువచ్చి సితార గదిలో ఉన్న పెట్టెలో దాచేసింది. మరుసటి రోజు ఉదయం ఊరంతా గుడి దగ్గర చేరారు. నగలు మాయమయ్యాయని తెలిసి జనం హాహాకారాలు చేస్తున్నారు. కోటయ్య కావాలని జనాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. ఏమైంది సీతారామ గారు? తాళాలు మీ దగ్గర ఉన్నాయి కదా, నగలెలా పోయాయి? మాకు అనుమానంగా ఉంది. నీ అత్తామామలకు డబ్బులు ఇవ్వడానికి నువ్వే పని చేశావేమో. అవును సీతారమ్మ, మా నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ ఇల్లు సోదా చేయాల్సిందే. బలవంతంగా జనం సితార ఇంటికి వెళ్ళారు. సితార గదిలో పెట్టె తెరవగానే ఆ బంగారు హారం కనిపించింది. అది చూసి శంకరయ్య కుప్పకూలిపోయారు. ఛీ, నా కోడలు ఇంత దొంగ అని తెలియకపోయిందే. ఈమెకు పెద్దరికం ఇచ్చి పెద్ద తప్పు చేశారు. సితార ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించింది. ఆమెకు మాయాదేవి చీర కొంగుకు తగిలిన ఎర్రటి కుంకుమ గుర్తుకొచ్చింది. ఆగండి, ఈ నగలు నేనే తీశాను. జనమంతా షాక్ అయ్యారు. శ్రీను కూడా సితార వైపు కోపంగా చూశాడు. అవును, నగలు నేనే తీశాను. ఎందుకంటే ఈ నగలను దొంగలించాలని కొందరు ప్లాన్ చేశారని నాకు ముందే తెలుసు. అందుకే అసలు నగలను బీరువాలో పెట్టి ఇక్కడ నకిలీ నగలు పెట్టాను. ఇప్పుడు ఈ పెట్టెలా ఉన్నవి నకిలీ నగలు. అసలు నగలు దొంగలించిన దొంగ ఎవరో నాకు తెలుసు. సితార మాయాదేవి దగ్గరకు వెళ్ళి మాయాదేవి భయంతో వణికిపోతుంది. సితార ఆమె నడుముకు దాచిన అసలు బంగారు హారాన్ని లాగి అందరికీ చూపించింది. చూసారా, నగలు దొంగలించింది మాయాదేవి. దీని వెనుక మా అత్తయ్య, ఈ కోటయ్య ఉన్నారు.
నా పెద్దరికాన్ని దెబ్బతీయాలని దేవుడి నగలు కూడా వదల్లేదు వీళ్ళు. నిజం తెలుసుకున్న శ్రీను ఆవేశంతో మాయాదేవిని కోటయ్యని ఊరి రచ్చబండ దగ్గరికి ఈడ్చికెళ్ళాడు. సితార గద్దె మీద కూర్చుని గంభీరంగా తీర్పు చెప్పింది. కోటయ్యను పోలీసులకు అప్పగిస్తున్నాను. ఇక శకుంతలమ్మ, మాయాదేవి వీరు చేసిన పాపానికి శిక్షగా ఊరి చెరువు దగ్గర అందరికీ కనబడేలా మట్టి మోసే పనిని 1 రోజుల పాటు చేయాలి. అప్పుడే వీరికి శ్రమ విలువ తెలుస్తుంది. సితార పెద్దరికం మరోసారి ధర్మాన్ని కాపాడింది. కానీ శకుంతలమ్మ కళ్ళల్లో ఇంకా ఏదో కుట్ర మిగిలే ఉంది. 1 రోజుల పాటు ఊరి చెరువు దగ్గర మట్టి మోయాలన్న సితార తీర్పుతో శకుంతలమ్మ, మాయాదేవి కక్షతో రగిలిపోయారు. ఊరి జనం ముందు తల వంచుకుని పనిచేస్తున్నా లోపల మాత్రం సితారను అంతం చేయాలనే ప్లాన్ మొదలుపెట్టారు. చూడు మాయా, ఆ సీతార మనల్ని కూలీల్లా మార్చేసింది. ఈ అవమానం భరిస్తూ నేను బ్రతకలేను. ఆ సీతార ప్రాణాలు ఉంటేనే కదా ఆమె పెద్దరికం చెల్లుతుంది. ఆ ప్రాణాలే తీసేస్తే? నువ్వు చెప్పింది నిజమే అత్తయ్య. సితారను నేరుగా చంపితే మనం దొరికిపోతాం. కానీ ఆమె చేసే ధర్మమే ఆమెకు పాశం కావాలి. ఈసారి నేను వేసే ప్లాన్ కి ఆ సితార శవం కూడా దొరకదు. మాయాదేవి తన ప్లాన్లో భాగంగా ఊరిలో పాములు పట్టే ఒక వ్యక్తిని రహస్యంగా కలిసింది. అత్యంత విషపూరితమైన పాములను తెప్పించి సితార పడుకునే గదిలో వదిలేయాలని ప్లాన్ వేసింది. కానీ సితార చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలిసి మరో కుట్ర పన్నింది. మరుసటి రోజు రచ్చబండ దగ్గర పంచాయతీ జరుగుతుండగా మాయాదేవి నాటకానికి తెర లేపింది. మాయాదేవి ఏడుస్తూ, వదినా నన్ను క్షమించు. ఆస్తి మీద ఆశతో తప్పు చేశాను. ఈ శిక్ష అనుభవిస్తుంటే నా తప్పు తెలిసొచ్చింది. ఈ రోజు నా పుట్టినరోజు. అత్తయ్య గారు, నీకోసం బావ కోసం పాయసం చేశాను. ఒక్కసారి ఇంటికి వచ్చి అది తింటే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సితారకు అనుమానం వచ్చినా శ్రీను బలవంతం చేయడంతో ఇంటికి వెళ్ళింది. అక్కడ శకుంతలమ్మ ప్రేమగా పాయసం వడ్డించింది. సీతారా, ఇదిగో తీసుకో తల్లి. మన మధ్య ఉన్న గొడవలు ఈ తీపితో అంతమైపోవాలి. సితార పాయసం గిన్నెను చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె గిన్నె అడుగున ఏదో వింతైన రంగు కనిపించింది. సితారకు తన తండ్రి శంకరయ్య చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. విషం కలిస్తే పాయసం రంగు మారుతుంది. అత్తయ్య గారు, ఇది మీ చేతులతో తినిపిస్తే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. మొదటి ముద్ద మీరు తినండి. శకుంతలమ్మ ముఖం పాలిపోయింది. చేయి వణుకుతూ గిన్నెను కింద పడేసింది. అది చూసిన శ్రీను షాక్ అయ్యాడు. అమ్మా, ఏంటిది? సితార అడిగితే ఎందుకంత భయపడుతున్నావు? నిజం చెప్పు, ఇందులో ఏమైనా కలిపావా? మాయాదేవి మధ్యలో అందుకొని, లేదు బావా, అత్తయ్యకు కళ్ళు తిరిగాయి అంతే. నువ్వు అనవసరంగా అనుమానించకు. సితార ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. రాత్రి సితార పడుకున్నప్పుడు గదిలోకి ఒక నల్ల త్రాచును వదిలారు. సితార గాఢ నిద్రలో ఉండగా పాము ఆమె మంచం మీదకి పాకుతూ వెళ్ళింది. కిటికీలోంచి మాయాదేవి, శకుంతలమ్మ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇంకొక్క నిమిషం అత్తయ్య, ఆ పాము కాటు వేస్తే సితార పని ఖతం. సరిగ్గా పాము సితారను కరిచేలోపు సితార ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. కానీ ఆమె పామును చంపలేదు. పామును ఒక బుట్టలో బంధించింది. బయట నిలబడ్డ శకుంతలమ్మ మాయాదేవిని చూసి నవ్వింది. అత్తయ్య గారు, పాయసం పని చేయలేదని పామును పంపారా? ఈ పాము ఎవరిని కరుస్తుందో తెలుసా? ఏ తప్పు చేయని నన్ను కాదు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని. సితార ఒక ఫోటో చూపించింది. అందులో మాయాదేవి ఒక అపరిచిత వ్యక్తితో రహస్యంగా మాట్లాడుతున్న ఫోటో అది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్న పక్క ఊరి గుండా మహాదేవ్. మాయా, నువ్వు కేవలం ఆస్తి కోసం రాలేదు. ఈ ఊరి రహస్యాలను, మన ఊరి సరిహద్దుల్లో ఉన్న విలువైన గనులను ఆ మహాదేవ్కి అప్పగించడానికి వచ్చావు.
దానికి మా అత్తయ్య గారిని వాడుకుంటున్నావు. శ్రీను ఇదంతా విన్నాడు. అతనికి తన తల్లి మీద అసహ్యం వేసింది. అమ్మా, సితారాను చంపడానికి ఒక గూండాతో చేతులు కలిపావా? అప్పుడే ఊరి ప్రజలందరూ సితార ఇంటికి వచ్చారు. సితార ఆ ఫోటోలను, మాయాదేవి రాసిన ఉత్తరాలను అందరికీ చూపించింది. జనం ఆవేశంతో ఊగిపోయారు. సీతారమ్మ, నన్ను క్షమించు. ఈ మాయాదేవి నన్ను కూడా వాడుకుంది. ఈమె అసలు పేరు మాయాదేవి కాదు, రుక్మిణి. జైలు నుంచి పారిపోయి వచ్చిన నేరస్తురాలు ఈమె. ఈ ట్విస్ట్ వినగానే శకుంతలమ్మ నిలువున నీరైపోయింది. తాను నమ్మిన మేనకోడలే ఒక గూండా అని, తనను వాడుకుంటుందని ఆమెకు అప్పుడు అర్థమైంది. చూసారా అత్తయ్య గారు, మీరు పెంచిన విషమే మిమ్మల్ని మింగేయాలని చూసింది. సితార గంభీరంగా రచ్చబండ మీద నిలబడి తన చివరి తీర్పును చెప్పబోయింది. కానీ అప్పుడే మహాదేవ్ సితార తండ్రి శంకరయ్యను కిడ్నాప్ చేసి ఊరి సరిహద్దుల్లో బందీగా ఉంచాడు. తరువాయి భాగంలో చూద్దాము. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ బాగా తగ్గిపోయాయి. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తేవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.